మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ప్రజ కార్యక్రమానికి స్వాగతం. ధర్మవరం నుంచి 29 ఏళ్ల వయస్సున్న ఒక వ్యాపారి టి కృష్ణతేజ అడుగుతున్నారు. ధర్మవరం అంటే బహుశా చీరల వ్యాపారం అయి ఉండొచ్చు, మరి స్పష్టంగా పంచులు కూడా ఉంటాయి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ లాగా శ్రీమాత్రే నమః అనే మంత్రానికి ఓం అని ఎందుకు లేదు? ఒకవేళ ఓం చేర్చి పలకకూడదని ఏదైనా ఉద్దేశం ఉందా? ఈ మంత్రంలో పలకకూడని బీజాక్షరాలు ఏమైనా ఉన్నాయా? అలాగే రాముడి గురించి మరేదైనా మంత్రం, ప్రధానమైన మంత్రం ఏదైనా ఉందా? రాముడు గురించిన రాముడు రామతారక మంత్రం కానీ అలా, అంటే ఇప్పుడు ఈ ఓం అనే ఉద్దేశం. ఒకటి నమశివాయ అనేది పంచాక్షర మంత్రం, అంటే నమశివాయ 5 అయిపోయినాయి, ఇంకా ఓం ఎక్కడది? కానీ ఓంకారం కలిపితే ఆ శక్తి వేరు. పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ సంచారమున అనే హరవిలాసంలో శ్రీనాథుడు పద్యం రాస్తాడు. అర్జునుడు తపస్సు చేసినప్పుడు కిరాతార్జున ఈ ఘట్టంలో అతను పంచాక్షరి జపం చేశాడు అని చెప్పడానికి మన శ్రీనాథుడు అయితే మంచి ఏనుగు తొండం ఎత్తినట్టు ఉంటుంది పద్యం, మామూలుగా ఉండదు. పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ సంచారమున పాండునందనుడు అంటాడు. పంచబ్రహ్మ అంటే నా మహా శి వా యా, ఇవి పంచబ్రహ్మలు. షడంగ బీజ సహిత, ఆ షడంగ బీజమే ఓంకారం. అంచేది ఓంకారం బీజాక్షరం. అందుకే నేను టీవీల్లో ప్రవచనాల్లో 3 నామాలు చెప్పినప్పుడు ఓంకారం వాడలేదు, గమనించవలసిందిగా ప్రార్థన. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అనే వాడాను నేను. ఓంకారం ప్రధానమైన బీజాక్షరం. ఈ మంత్రాలన్నిటికీ మూలమైంది ఓంకారం, వేదాలన్నిటికీ మూలమైంది ఓంకారం. సమస్త వాంగ్మయంలోనూ, మంత్రవాంగ్మయంలో, ఆధ్యాత్మిక వాంగ్మయంలో అత్యంత విశిష్టమైంది, మూలమైంది ఓంకారం. కేవలం ఓమిత్యేకాక్షరం బ్రాహు అని భగవద్గీతలో చెబుతారు కృష్ణుడు. ఓమిత్యేకాక్షరం అని, ఓం అనే ఒక ఏకాక్షరంతో జపిస్తే చాలు అన్ని జపాలు చేసినట్టే అన్నాడు. అంత ప్రధానమైంది కాబట్టి, అంత ప్రధాన బీజాక్షరం కాబట్టి దాన్ని అన్ని మంత్రాలకి జోడించరు. కానీ శ్రీమాత్రే నమః అనేది చాలా పవిత్రమైన మంత్రం, దానికి జోడిస్తే వచ్చే నష్టం ఏమీ లేదు, హాయిగా చేర్చుకోవచ్చు. పైగా అమ్మవారి యొక్క మూల మంత్రం అది కాదు, 15 అక్షరాల మంత్రం వేరే ఉంది, అది 16 అక్షరాలనే అభిప్రాయం కూడా ఉంది. షోడశి పంచదశి అనే అభిప్రాయ భేదం పాఠాంతరం ఉంది అక్కడ. అది మూలమంత్రం అది. ఇది శ్రీమాత్రే నమః అని నేను టీవీలో చెబుతున్న మామూలుగా అన్ని రకాల వారు అన్ని సందర్భాల్లోనూ మానసికంగా జపం చేసుకోదగిన మంత్రం. దానికి మీరు ఓంకారం చేర్చచ్చు, చేర్చకుండాను చేయొచ్చు, నష్టమే లేదు. కానీ ఓం నమో నారాయణాయ అనకపోతే అష్టాక్షరాలు కావు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనకపోతే 12 అక్షరాలు కావు. కానీ నమశివాయ అంటేనే పంచాక్షరం అవుతుంది, ఓంకారం అక్కర్లేదు. చేర్చినా పర్వాలేదు, షడంగ బీజ సహితం అవుతుంది. అది అంచేత ఇబ్బంది లేదు. శ్రీమాత్రే నమః కూడా ఓంకారం చేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు రాముడికి సంబంధించి మంత్రం అంటే శ్రీరామ జయ రామ జయ, అది భజన చేసి తప్పితే అది మంత్రం కాదు. రాముడి శబ్దానికి సంబంధించి తారకనామం అంటే రామ రామ రామ, ఆ 2 అక్షరాలే మంత్రం. హనుమంతుడు చేసింది అదే, రామ రామ రామ. దానికి ముందు శ్రీ ఉండదు, ఓం ఉండదు, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఉండదు, అదేముండదు. రామ రామ. అన్నిటికంటే తక్కువ అక్షరాలు ఉండే మంత్రం ఏదంటే రామ, అంతకంటే తక్కువది ఏమిటంటే ఓం. రామ అనేది మంత్రం అంతే. రామ అనేది శ్రీరాముడికి చాలా గొప్ప మంత్రం అని నాన్నగారు చెప్పారు దాశరథి శతకంలో. రా కలుషంబులెల్ల బయలంబడదు, శ్రీరాముడు చేసే మంత్రం కాదు, శ్రీరాముడికి సంబంధించిన మంత్రం అన్నారు. దాని గురించి ప్రత్యేకమైన పద్యం కూడా ఉంటుంది. రా కలుషంబులెల్ల బయలంబడద్రోచిన మా కవాటమై దీకొని బ్రోచు నెక్కమది ధీయుతులైన తదీయ వర్ణముల్ గైకొని భక్తి చేనుడువ కానరుగాక దాశరథి కరుణాపయోనిధి అని చెబుతారు. అందుకని రామ అనేది అద్భుతమైన శబ్దము, చక్కగా దానిని కూడా నామస్మరణలో చేసుకోవచ్చు. ఓం చేర్చి కానీ చేర్చకుండా కానీ నామస్మరణ చేయవచ్చు అని నాన్నగారు సూచించారు. మనం అందరం సౌలభ్యం మేరకు ఆచరించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.